యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ మన ముందు ఉంది. సో ఆయన మరెవరో కాదు, దేవునిరి రవీందర్. సో ఈ పేరు వింటే సిద్దిపేటలో గుర్తుపట్టని వ్యక్తులు ఉండరు. ఒక రకంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని మొత్తం శాసించినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిండు. సో వాళ్ళ నాన్నగారు కూడా దేవునూరి తిరుపతి కూడా అందరికీ తెలుసు. సో వాళ్ళ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఈ దేవునూరి రవీందర్ అనే వ్యక్తి రాజకీయాలలో లేడు. ఇప్పటివరకు అయితే అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తులకు సహకారం అందించినప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే రాలేదు. సో ఇప్పుడు ఉన్న ఫలంగా ఎమ్మెల్సీ అంటున్నాడు. మరి దీనికి గల కారణాలు ఏంది, అసలు ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడు, వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం. నమస్తే. నమస్కారం అండి. ముందుగా యుధిష్ఠిర యాజమాన్యానికి నమస్కారం అండి. నమస్తే అన్న. సో సడన్గా నల్లకోట నుంచి అది తీసేసి ఖద్దరు సొక్క వేయాలని ఎందుకన్నా అలా సోకున్నదా? ఫస్ట్ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా పాల్గొనలేదండి. పరోక్షంగా నేను మా ఫాదర్ 20 సంవత్సరాలు సర్పంచ్గా చేశాడు, మా మదర్ చేశారు, మా చెల్లెగారు ఎంపీటీసీగా చేశారు, మా తమ్ముడు ఉప సర్పంచ్గా చేశారు. అవకాశాలను బట్టి వాళ్ళు అందుకున్నారు. నేను ఎల్ఎల్బి చేసి అడ్వకేట్గా పేదలకు సాయం చేస్తున్నాను అండి. సో కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి. సో మీకు అవకాశం రాలేదన్న అంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు, అంటే పదవులలో ఉన్నప్పుడు మీకు ఆ ఆలోచన అప్పుడు రాలేదా? మీరు చదువు మీద దృష్టి ఎందుకు పెట్టాల్సి వచ్చింది లా సైడ్ ఎందుకు? నేను కూడా 2006లో జడ్పీటీసీ చేశానండి. అధిష్టానం మా నాన్నగారికి బీఫామ్ ఇచ్చి పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం వల్ల నేను డ్రాప్ అయినా అండి. సో నాన్నగారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సో మనం ర్యాపిడ్గా స్పీడ్గా వెళ్ళిపోతున్నామని ప్రేక్షకులు ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యగల. సో వాళ్ళ నాన్నగారు ఎవరో, అసలు నాన్నగారి నేపథ్యం ఏంది కూడా కొంత తెలియని వాళ్ళకి షార్ట్గా చెప్పాను అన్న. అసలు నాన్నగారి నేపథ్యం ఏంది ఏంటి కదా? మా నాన్నగారు అండి సిద్దిపేట పక్కనే మందపల్లి అనే విలేజ్ అండి. విలేజ్లో వార్డు మెంబర్ నుంచి అతను రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిండండి. 2060లో అతను వార్డు మెంబర్ అండి. 67లో ఉప సర్పంచ్, 70లో కూడా ఉప సర్పంచ్ చేశాడు. 76లో పిఎస్సిఎస్ కోఆపరేటివ్ చైర్మన్గా చేశాడు. 80 నుంచి కంటిన్యూగా 20 ఇయర్స్ సర్పంచ్ చేశారు. తర్వాత రిజర్వేషన్ల వల్ల మా అమ్మగారు సర్పంచ్, మా చెల్లె ఎంపీటీసీ, మా తమ్ముడు గారు వార్డు మెంబర్ చేసి ఉప సర్పంచ్ చేశారండి. అవకాశం రాలేదు. నేను 2001లో నేను జడ్పీటీసీగా చేద్దామని 2001లో అనుకున్నాను. అధిష్టానం టికెట్ ఇవ్వలేదు, టీఆర్ఎస్ పార్టీలో ఉండి. 2006లో నామినేషన్ వేసినాను. మా నాన్నగారికి కానీ మా కుటుంబానికి రాకపోవడం ఇబ్బందికరంగా అనిపించి నేను ఇండిపెండెంట్ నామినేషన్ వేసిన తరుణంలో మా నాన్నగారికి టికెట్ ఇవ్వడం వల్ల నేను డ్రాప్ కావాల్సి వచ్చిందండి. అంటే దాదాపుగా 20-25 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇవ్వడం అనేది చాలా మామూలు విషయం కాదన్న. అంటే 20 ఏళ్ళ వరకు సర్పంచ్ కంటిన్యూస్గా మీరే, తర్వాత ఒక 5 ఏళ్ళు ఎంపీటీసీ కూడా చేసిన మీరే. ఇది ఎట్లా సాధ్యమైందని అంటే బాగా మీ ఊరో డబ్బున్న వాళ్ళు మీరేనా అయింది? లేదండి, మేము బీసీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ అండి మాది. మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోండి, మా దగ్గరకు వచ్చిన వ్యక్తులకు పనిచేసి పెట్టడమే మా విధి అండి. విధిగా నిర్ణయించుకున్నాము. మాకు సరిపోయేంత మాకు ఉన్నది. మా భూమి వ్యవసాయం ద్వారా వచ్చిన పంటను మేము తీసుకున్నాం, కానీ ఎవరి దగ్గర మేము ఆశించడం కానీ చేయలేదండి. అందువల్ల మేము రాజకీయాల్లో మా ఫాదర్ కంటిన్యూగా ఒక 20 ఏళ్ళు సర్పంచ్గా, కోఆపరేటివ్ చైర్మన్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, మా చెల్లె కూడా ఎంపీటీసీ, మదర్ సర్పంచ్, తమ్ముడు వార్డు మెంబర్గా ఉండడం జరిగిందండి. సో మీకు ఒక రకంగా మీ బ్లడ్లోనే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి అనుకోదు. ఎందుకంటే ఇంటిలిపాది అందరూ కూడా ఈ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇంటిలిపాలు అందరూ కూడా ఈ ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళే. సో మీరు అక్కడ లా చేయడము, సో ఆ తర్వాత మళ్ళీ మీరు రాజకీయాల వైపు అప్పుడు ఎప్పుడు ఆలోచించారు, అసలు ఏం జరిగింది ఆ టైంలో? చూడండి, మేము 91-92లో నా డిగ్రీ అయిపోయిందండి. డిగ్రీ అయిపోయిన మరుక్షణం నేను సర్పంచ్గా చేద్దామనుకున్నానండి. మా నాన్నగారు ఉండడం వల్ల అది రిజర్వేషన్లో లేడీస్ కన్నా అవడం వల్ల మా అమ్మగారు చేశారు. తదనంతరం నేను హైదరాబాద్లో లా చేశాను. లా చేసిన తర్వాత నేను అక్కడ హైదరాబాద్లో మా బార్ అసోసియేషన్ దాంట్లో నేను కార్యవర్గ సభ్యునిగా, సెక్రటరీగా చేశానండి హైదరాబాద్ కోర్ట్స్లలో. తర్వాత నాకు సిద్దిపేట షిఫ్ట్ అయ్యాను. కేసీఆర్ గారు ఉద్యమం పార్టీ పెట్టి ఉద్యమంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొని ప్రశ్నించి ఉద్యమ పార్టీ పెడుతున్న క్రమంలో నన్ను కూడా ఆహ్వానించారు. నేను కూడా కేసీఆర్ గారి కోరిక మేరకు కార్యాలయ కార్యదర్శిగా ఉన్నానండి. అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచే ఉన్నారు మీరు? అప్పటి నుంచే ఉన్నది టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచే కార్యాలయ కార్యదర్శి ఉన్నారు. ఎలాంటి వేతనం లేకుండా కేసీఆర్ గారి కోరిక మేరకు నేను మొదటి కార్యాలయ కార్యదర్శిగా ఉండడం జరిగింది. జలదృశ్యం. సో అప్పుడు మొదటి కార్యాలయ కార్యదర్శి ఉన్నారు. ఎలాంటి వేతనం లేకుండా మొదటి కార్యాలయ కేవలం కేసీఆర్ గారి కోరిక మేరకు. సార్ ఎలాంటి వేతనం లేకుండా అంటారు, ఏమన్నా ఆశీర్వాదం లేదా కేసీఆర్ దగ్గర నుంచి ఎన్నేళ్లలో? కేసీఆర్ గారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక ఉద్యమ పార్టీగా తీసుకున్నందుకు
నేను కూడా నా వంతు కర్తవ్యంగా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నేను కూడా నా వంతు కృషి చేద్దామనే ఉద్దేశంతో నేను కేసీఆర్ గారి దగ్గర ఉండడం జరిగింది. అంటే మరి ఉన్న ఫలంగా కేసీఆర్ తోటి ఉన్నప్పుడు మరి అక్కడే కంటిన్యూగా కేసీఆర్ ఎంబడి అట్లే చూడు జలదృశ్యం నుంచి చాలా మంది క్యారీ ఫార్వర్డ్ అయ్యారు, కొంతమంది ఆగిపోయారు. కానీ మీరు ఎందుకు వెనక్కి సిద్దిపేట రావాల్సి వచ్చింది? కేసీఆర్ గారు జలదృశ్యం నుంచి ప్రస్తావన చేసింది. జలదృశ్యం మా ఆఫీసు అర్ధాంతరంగా కూలగొట్టడం వల్ల అట్టి కార్యాలయము కేసీఆర్ గారి ఇంటికి షిఫ్ట్ చేయడం, అప్పుడు తెలంగాణ రాష్ట్రంకి ఆఫీస్ అనేది లేకుండే ఇంటి దగ్గర నుంచి కార్యాలయ కార్యకలాపాలు నిర్వహించడం జరిగినది. అట్టి సమయంలో కేసీఆర్ గారు కేంద్రంలో కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా హరీష్ రావు గారు ఉండడం వల్ల హరీష్ రావు గారి కోరిక మేరకు నేను కేసీఆర్ గారి దగ్గర నుంచి హరీష్ రావు గారి దగ్గరికి వ్యక్తిగత కార్యదర్శిగా రావడం జరిగింది. సో హరీష్ రావు ఎట్లయితే కేసీఆర్ వారసత్వాన్ని పునికి పూచుకొని ఆయన తదనంతరం ఈయన బాధ్యత చేపట్టారో, మీరు కూడా ఇక కేసీఆర్ దగ్గర నుంచి హరీష్ రావు దగ్గర వచ్చి చేసారు. ఇక మా రాజకీయ నేపథ్యం గల కుటుంబం అండి మాది. మా ఫాదర్ ఇంతకుముందు ఎంపీపీ జడ్పీటీసీ చేశారు. అలాగే నన్ను కూడా చూసుకోవడం, సిద్దిపేట కార్యకలాపాలు, సిద్దిపేటకు సంబంధించిన సమస్యల పట్ల అవగాహన ఉండడం వల్ల నన్ను హరీష్ రావు గారు అతని దగ్గర తీసుకోవడం జరిగింది. సో హరీష్ రావు గారికి కూడా మొట్టమొదటి పిఏ అంటారు మీరు మొత్తానికి అయితే? మొట్టమొదటి వ్యక్తిగత. సో మీకు ఇక్కడ నేను ఇందాక ఏదో ఇంట్రెస్టింగ్, డేరింగ్, డాషింగ్ అని చెప్పేసి వేరే ఇంట్రడక్షన్ ఇచ్చిన కదా, ఇక్కడ ఇంట్రడక్షన్ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి పార్టీ కార్యాలయానికి మొట్టమొదటి కార్యదర్శి, మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు మొట్టమొదటి పిఏ. చాలా ఉన్నాయన్న మీ దగ్గర క్వాలిఫికేషన్స్. సరే హరీష్ రావు దగ్గరకు వచ్చిరు, ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆ టైంలో కూడా మీరేం అంటే 4 రూపాయలు వెనకేసుకోవడం కానీ? లేదండి, మేము కాంటెంపరరీస్, సేమ్ ఏజ్ గ్రూప్ అండి మాది. మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ మాదిరిగానే ఉంటాము. అతను నన్ను అనడం కానీ నేను అతన్ని ప్రశ్నించడం కానీ ఎప్పుడు కూడా జరగలేదండి. సో అంటే మీరు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నప్పుడు మీరు చేసిన ఏమన్నా అంటే మీరు ఏమన్నా అంటే మీ వ్యక్తిగత అవసరాలు ఏమైనా చక్కదిద్దుకున్నారా మీరు ప్రజల కోసం? నేను ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నాను. గతంలో మా ఫాదరు 20 ఏళ్ళు సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీసీ ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యను మరియు గ్రామంలో ఏ సమస్య ఉన్నదో హరీష్ రావు గారు దృష్టి చేయించి ముందుగా కార్యాలయ భవనాలు, తర్వాత నిరుద్యోగ సమస్యను పంపడానికి ప్రయత్నించామండి. సో ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాక్టీస్లోకి మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందండి హరీష్ రావు దగ్గర? 2001లో పార్టీ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందే నేను లా చేశాను. 94 to 97 ఈసీఏలో జాబ్ చేసుకుంటూ సాయంకాలం లా కాలేజీలో లా చేశానండి. లా తదనంతరం 1 సంవత్సరం వచ్చి కాంట్రాక్టు పనులు చేసుకుంటూ ఉండగా మళ్ళీ లా చేసుకుందామనే ఉద్దేశంతో లాగా హైదరాబాద్లో జూనియర్ అడ్వకేట్గా జాయిన్ అవ్వడం, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వద్ద జూనియర్గా ఉండి అక్కడ కూడా చాలామందికి నిరుపేదలకు సాయం చేయడం జరిగిందండి. సో అంటే హరీష్ రావుకి అంటే ఇప్పుడు ఇన్నేళ్లలో ప్రాతినిధ్యం వహిస్తుండే హరీష్ రావు సిద్దిపేటకి, ప్రతిసారి ఎన్నికల ఏజెంట్గా పనిచేసినామని అంటున్నారు. సో మీ ఎన్నికల ఏజెంట్గా పనిచేసారు కానీ ఎన్నికలలో మిమ్మల్ని ప్రోత్సహించలేదు హరీష్ రావు ఎప్పుడైనా? ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనండి, నాకు ఎలాంటి అవకాశం రాలేదు. అవకాశం వచ్చినప్పుడు అతనే హరీష్ రావు గారే చూసుకుంటా అన్నాడు. ఏదైనా కార్పొరేషన్ కానీ ఎలాంటి అవకాశం వచ్చినా ఏదైనా పరోక్షంగా ఏదైనా నాకు ఉపాధి కల్పిస్తా అని చెప్పారు కనుక నేను ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పాల్గొనండి ఇప్పుడు. సో ఆ తర్వాత మరి ఇన్నేళ్ళలో ఎప్పుడు అవకాశం రాలేదు, కల్పించలేదా ప్రాతినిధ్యం? అవకాశం రాలేదండి. కేసీఆర్ గారు ఇస్తాననుకున్నాడు, మధ్యన దానికి పోటీదారులు ఎక్కువడం వల్ల నేను డ్రాప్ కావాల్సి వచ్చిందండి. సో మీరు అంటే ఈ హడిల్స్ అన్నీ చూసుంటారు, ఉద్యమం అంతా మీ కళ్ళ ముందు చూసారు. ఆ ఉద్యమ కాలంలో ఈ కేసులు కావడం, మీరు హరీష్ రావుతో పాటుగా మీరు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం, ఇట్లాంటి అన్నీ జరిగినాయి కదన్న ఆ టైంలో? ఉద్యమంలో మా మీద కూడా కేసులు అయినాయండి. నేను కూడా ప్రత్యక్షంగా ఇక్కడ సిద్దిపేటలో కొన్ని కేసులను ఎదుర్కోవడం జరిగినది. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష శిబిరం వద్ద నేను కూడా లాఠీ చార్జ్ కూడా ఎదుర్కోవడం జరిగిందండి. సో ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా కేసులు, అనేక కేసులు కూడా మీరు అంతే ఇటు నల్లకోటేసుకొని ఆ పని కూడా చేసి పెట్టారట కదా? నేను మొత్తం పూర్తిగా సిద్దిపేట ప్రాంతంలో ఉన్న కేసులలో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ నేనే ఉచితంగా, ఎలాంటి వేతనం కానీ ఎలాంటి ఫీజు కానీ తీసుకోకుండా ఉచితంగా వాదించడం జరిగింది. ఉచితంగా చేసినామని మీరు అంటారు. దేవునూరి రవీందర్ అడ్వకేట్ అంటే ఇక పైసల సంచిలే పట్టుకొని పోవాలి ఆయన దగ్గరికి, లేకపోతే న్యాయం జరగదు అని చెప్పేసి అంటే మీరేమంటారు? సిద్దిపేట ప్రాంతం కానీ మెదక్ జిల్లా కానీ మీరు ఎవరినైనా తెలుసుకోవచ్చండి. నాకు ఇప్పటి వరకు కూడా సొంత ఇల్లు లేదండి. మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. నా బ్యాంక్ అకౌంట్ కానీ నా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా నా పేరు మీద ఏమున్నాయని మీరు సెర్చ్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చండి. అంటే సంపాదించిందంటే తెలివిగా ఇల్లు కొనలేదేమో, సింపతి కోసం ఇల్లు కొనలేదంటే ఏమంటారు? లేదు, సింపతి లేదండి. నా దగ్గర ఏం లేదు. ఎప్పటి వారు ఖర్చుల మంది నా దగ్గరికి రోజు తెల్లారితే కూడా ఎంతోమంది బాధితులు వస్తుంటారు. నేను తీసుకోవడమే ఫీజు బయట 100% తీసుకుంటే 100%లో నేను 10% తీసుకుంటాను.
అందరూ కూడా మా నాన్నగారి పేరు చెప్పు, కేసీఆర్ గారి పేరు చెప్పు, హరీష్ రావు గారి పేరు చెప్పు, ఏదో ఒక పేరు చెప్తుంటారు. అందువల్ల నేను చెప్పిన దాంట్లో ఇంకా సగమే తీసుకోవాల్సి వస్తుంది. నేను నామాత్రం ఖర్చు తీసుకుని పనిచేస్తున్నాను. కోర్టులో ఉచితంగా ఎన్నో కేసులు చేశానండి. ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఫ్రీగా ఉచితంగా వాదించడం జరిగింది. సరే, ఒక పార్టీకో ఒక వ్యక్తులకో మీరు అట్లా చేసి ఉంటారు, కానీ అంటే వ్యక్తిగతంగా మీ కుటుంబం వారి నేపథ్యం వచ్చినా కూడా 20 ఏళ్ళు రాజకీయాలలో ఉన్నారు. నిజంగా పైసలు సంపాదించుకోవాలంటే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటాను. మేము మా నాన్నగారు వార్డు మెంబర్ నుంచి ప్రస్తావన చేసిండు. జిల్లా స్థాయి పదవుల వరకు మా నాన్నగారు నిర్వహించడం జరిగినది. కంటిన్యూగా ఒకటే విలేజ్లో, గ్రామంలో సర్పంచ్గా కూడా ఉండడం జరిగింది. ఎంపీపీ, జడ్పీటీసీ, కోఆపరేటివ్ చైర్మన్ ఇలాంటి అన్ని లోకల్ బాడీస్ పదవులన్నీ నిర్వహించడం జరిగింది. మా ఫాదర్ అతను కూడా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర పైసా ఆశించకుండా ఉచితంగా చేసి పెట్టిండండి. సో అంటే సిద్దిపేటకు వచ్చి సరే రాజకీయాలన్నీ కాసేపు పక్కన పెడదాం. సో ఈ నల్లకోట వేసుకున్న తర్వాత, అడ్వకేట్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీకంటూ ప్రత్యేకత ఏమైనా సాధించుకున్నారా అంటే ఏం చెప్తారు? ఏం ముద్ర వేసుకున్నారు మీరు సిద్దిపేట కోర్టు విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ? నాకంటూ నేనేం సాధించుకోలేదండి. కాకపోతే నేను 2008-9లో సెక్రటరీగా ఉన్నాను, బార్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను. ఇక్కడ కార్యదర్శిగా ఉన్న సమయంలో హరీష్ రావు గారి దగ్గర నుంచి కోర్టుకు నిధులు రప్పించి బార్ అసోసియేషన్ భవనం నిర్మించడం జరిగింది. తర్వాత నేను 2021-22కు ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. ప్రెసిడెంట్గా నేను ఎన్నికైన కాలంలో మా కోర్టు ప్రాంగణంలో పోస్ట్ ఆఫీసు పెట్టించడం జరిగినది. తర్వాత బార్ అసోసియేషన్ కూడా ఒక బిల్డింగ్, మహిళలకు కూడా ఒక హాల్ చేపట్టడం జరిగినది. ఆ కరోనా సమయంలో ఉండడం వల్ల నేను అనుకున్న ప్రగతి సాధించలేకపోయాను. సో కరోనా వల్ల అనుకున్న ప్రగతి సాధించలేకపోయారు. ఇంకా దేవునూరి రవీందర్ అంటే ఎలక్షన్ నామినేషన్లకు సెంటిమెంట్ అని ఒక పదం కూడా విన్నా. అంటే ఏంటన్నా దాని వెనకాల ఉన్నది ఏంటి? నేను గతంలో మా ఫాదర్ కూడా నామినేషన్స్ లోకల్ బాడీస్ అన్నీ చేశారు. జడ్పీటీసీగా, ఎంపీపీగా అన్ని నామినేషన్స్ చూశారు. కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారి కోరిక మేరకు నేను కేసీఆర్ వద్ద పిఏగా చేయడం జరిగినది. కార్యాలయ కార్యదర్శిగా కూడా ఉన్నాను. కార్యదర్శిగా ఉన్న సమయంలో నుంచి కేసీఆర్ గారు ఉప ఎన్నికల్లో నుంచి నేను నామినేషన్స్ ఆ పాత్రలు చూస్తున్నా. కాబట్టి కేసీఆర్ గారి ప్రోత్సాహంతో హరీష్ రావు గారు కూడా నన్ను అతని ఎన్నికల ఏజెంట్ బాధ్యతలు నాకు అప్పగించారు. సో ఇంటి నిండా నామినేషన్ పత్రాలే కాబట్టి ఈ నామినేషన్ల గురించి మొత్తం పూర్తిగా అవగాహన పట్టుండడం వల్ల నాకు హరీష్ రావు గారు ప్రతి ఎన్నికల్లో ముందుగానే పిలిచి నాకు ఆ బాధ్యతలు అప్పగించేవాడండి. అంటే దేవునూరు రవీందర్ అంటే తెల్లారులెత్తే కేసులు, ఈ పంచాయతీలు, ఈ కొట్లాటలు, లేకపోతే రాజకీయాలు ఇవేనా ఏమన్నా అంటే జనాలకు మీ వంతుగా మీరు చేసింది ఏమన్నా ఉన్నా అంటే జనాలకు ఏం చెప్పమంటారు అన్న? సిద్దిపేటలో ఒక సెంటిమెంట్ ఉందండి. సిద్దిపేట ప్రజలకు సిద్దిపేటలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏ వచ్చినా కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నామినేషన్ పత్రాలు అతనే చూస్తాడని ఒక సెంటిమెంట్ తోటి జనాలు, పోటీదారులు ఎవరైనా ఉంటే ఇక్కడ లోకల్ బాడీస్ ఎన్నికలలో నామినేషన్ పత్రాలు నింపించుకోవడానికి నా దగ్గరికే వస్తారండి. దాదాపుగా ఎక్కువ శాతం మంది నా దగ్గరికే వస్తారు. 2020-21లో మున్సిపల్ ఎన్నికల సమయంలో సుమారు 480 నామినేషన్లు పడితే 350కి పైగా నేనే నామినేషన్ పత్రాలు నింపడం జరిగినది. అది ఒకటే కాకుండా నేను కరోనా బారి గురైన మా సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో పోస్ట్ ఆఫీస్ తెప్పించడం జరిగినది. అలాగే కరోనా బారి గురైన జూనియర్ లాయర్లకు ఉచితంగా సహాయం చేసి వారికి నిత్యావసర వస్తువులను కూడా సమకూర్చడం జరిగిందండి. సుమారు 40 మంది విద్యార్థులను ఎన్నుకొని నేను కూడా కరోనా బారి గురైన నాకు నాలాగా మిగతా అడ్వకేట్స్ కరోనా బారి గురి కావద్దనే ఉద్దేశంతో వారికి ఉచితంగా తలా కొంత సహాయం చేయడం జరిగింది. సో బయట ప్రజలకు ఏదో కరోనా టైంలో ఏమో చేసిన అంటారు, కరోనా సమయంలో కూడా నామినేషన్ పత్రాలు నింపిన అంటారు, కరోనా సమయంలో నామినేషన్ పత్రాలు ఇచ్చి కరోనా బారిన కూడా పడ్డా అంటారు. మీ వరకు మీ చుట్టూ ఉన్న జూనియర్ లాయర్లకు ఏం చేశారు? మీ బార్ అసోసియేషన్కి ఏం చేశారు? నేను కరోనా బారికి గురై 20 రోజులు క్వారంటైన్లో ఉండడం జరిగిందండి. నాలాగా మిగతా వాళ్ళు కూడా కావద్దని మా జూనియర్స్కు ఉచితంగా బియ్యము మరియు తలా 10,000 ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగినది. మా జూనియర్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొత్తగా జాయిన్ అయిన వారు, అదే సంవత్సరం నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో కరోనా బారిన పడ్డారు. కాబట్టి జాయిన్ అయ్యే విద్యార్థులు ఎవరైనా, కొత్తగా వచ్చే విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆ ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు నేనే భరించి ఉచితంగా జాయిన్ చేసుకోవడం జరిగినది. అంకురా హాస్పిటల్, పాత మురళీకృష్ణ హాస్పిటల్ ఎదురుగా, శివాజీనగర్, సిద్దిపేట. మా ప్రత్యేకతలు: నవజాత శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు 24 గంటల అవుట్ పేషెంట్ సేవలు, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, 24 గంటలు ఫార్మసీ, ల్యాబ్, మొబైల్ ఎక్స్రే కలదు. అత్యాధునిక NICU మరియు PICU సేవలు, వెంటిలేటర్, HFO,
సిపిఏపి హెచ్ఎఫ్ఎన్సి సదుపాయం, సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయం, పుట్టు పసిరికలకు చికిత్స, నెలలు నిండని మరియు తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ప్రత్యేక చికిత్స, ప్రతిరోజు వ్యాక్సినేషన్ సదుపాయం కలదు. అంకురా హాస్పిటల్, పాత మురళీకృష్ణ హాస్పిటల్ ఎదురుగా, శివాజీనగర్, సిద్దిపేట. సో మరికొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కు రిప్రజెంట్ చేస్తూ అక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు దేవునూరి రవీందర్. సో ఆయన ఒక ప్రముఖ న్యాయవాది, సిద్దిపేటలో సుపరిచితులు. సో సిద్దిపేటలో ఎక్కడ ఏ మూలకెళ్ళినా కూడా ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయన గురించి కానీ, వాళ్ళ నాన్నగారి గురించి కానీ, వాళ్ళ కుటుంబ నేపథ్యం అట్లాంటిది. సో మరి అలాంటి వ్యక్తి వకీల్ సాబ్ ప్రజల యొక్క వకీల్ అంటూ ఉంటారు, ప్రజల యొక్క న్యాయవాది అంటూ ఉంటారు. మరి ఆయన సడన్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు వస్తుండో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అన్న. సో అందరిలాగానే దేవునూరు రవీందర్ అనేట ఆయన ప్రోటోకాల్ కోసం ఇద్దరు గన్మెన్ల కోసం పోటీ చేస్తున్నా అంటే ఏమంటారు? లేదండి, నేను గతంలో ఇవన్నీ కేంద్ర మంత్రుల దగ్గర, రాష్ట్ర మంత్రుల దగ్గర కూడా పనిచేయడం జరిగిందండి. కేంద్ర మంత్రిగా ఉండగా కేసీఆర్ గారు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి వద్ద చేయడం జరిగినది. అలాంటి ప్రోటోకాల్ నాకు ఏమి ఉపయోగపడ్డది. నిరుద్యోగుల కోసం, నిరుద్యోగ యువతకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలకు రావడం జరుగుతుంది. నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతుండ్రు. అలాంటి వారికి ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతో, వారికి ఏదైనా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో నిలబడడం జరుగుతుంది. సో ఈ కొత్తగా ఈ ప్రోటోకాల్ వల్ల మీకు కొత్తగా ఒరిగేది ఏం లేదంటారు? అవునండి. కానీ మరి గతంలో కూడా ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు మత్తుకున్నారు, వాళ్ళని కాదని మీరు కొత్తగా చేసేది ఏముందని నేను అంటున్నా. చూడండి, ఎన్నికలు అనేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రాడ్యుయేట్స్కు కావాల్సిన సమస్యలు కూడా ఎవరు ప్రస్తావించలేరు. గతంలో జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చిండ్రు. అతను ఇంతకుముందు శాసనసభ్యులుగా, మంత్రిగా ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బరిలోకి నిలిచి కాంగ్రెస్ తరఫున అతను గెలవడం జరిగినది. ఈ 6 సంవత్సరాలు కూడా జీవన్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల కోసం ఒరగబట్టింది ఏం లేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసే విధంగా, జాబులు త్వరితగతిన టైం టు టైం అయ్యే విధంగా, వారికి అనుకున్న షెడ్యూల్ ప్రకారము నోటిఫికేషన్ పడగానే 4 మంత్స్ లోపల 4 నెలల లోపల ఉద్యోగం కూడా ఇప్పించే విధంగా నేను ప్రయత్నిస్తానండి. అంటే ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యేలు అంటే అందరికీ తెలుసు, చాలా వరకు ఎంపీలు అంటే తెలుసు, ఎమ్మెల్సీలు అంటే కూడా కొంతవరకు సరే ఏదో పదం అనుకుంటున్న పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ కూడా ఓటు వేసే వాళ్ళకు కూడా అసలు ఎమ్మెల్సీ విధి విధానాలు ఏంది, వాళ్ళ విధులు ఏంది అనేది కూడా చాలామంది తెలుసలేదు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు కూడా ఉన్నాం మనం. అయితే ఎమ్మెల్సీ అనేది ఇంతకుముందు మనము ఎంపీల చూస్తామో, పార్లమెంట్ సభ్యులలో రాజ్యసభ, లోక్సభ అనేది ఉంటుందో, దీంట్లో కూడా శాసన మండలి, శాసనసభ ద్వారా డైరెక్ట్ ప్రత్యక్షంగా ఎన్నుకునే ఎన్నికలను శాసనసభ అంటారు. శాసన మండలి అనేది పరోక్షంగా పరోక్షంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 40 ఎమ్మెల్సీ ఉంటాయి. దాంట్లో 20 ఎమ్మెల్యే ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకా 10 ఏమో వివిధ జిల్లాల స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకా 10లో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారా, 3 ఏమో ఉద్యోగాల పక్షాన నడుతుంది. మిగతా గవర్నర్ కోటా ద్వారా 2, తర్వాత క్రిస్టియన్ మైనారిటీస్ కోటాలో 2 ఉంటాయి. మొత్తం 40 ఎమ్మెల్సీలు ఉంటాయండి. ఇది చాలామందికి తెలియదు. ఎమ్మెల్సీగా ఉండి కూడా చాలా వరకు వారి జ్యూడిక్షన్ ఎక్కువ కాబట్టి వారి లోకల్ బాడీస్ను, వాళ్ళ లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ వారి సమస్యలను తీర్చొచ్చండి. సో ఇక్కడ కూడా ఎమ్మెల్సీలు కనబడరు జనరల్గా. సో తీర్చొచ్చు అని మీరు అంటున్నారు. గతంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ తిరిగిన పరిస్థితి లేదు. అసలు ఎమ్మెల్సీల విధులేంది, వాళ్ళు ఏం చేస్తారనేది మాకు క్లారిటీ ఉండలేదు. అసలు వాళ్ళకైనా క్లారిటీ ఉంటుందా? ప్రత్యేకంగా ఇప్పుడు నేను పోటీ చేసేది పట్టభద్రుల ఎమ్మెల్సీ అండి. పట్టభద్రుల సమస్యల పట్ల, పట్టభద్రులకు ఏవేవి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉన్నారు, వారికి లభించే బెనిఫిట్స్ లభిస్తున్నాయా లేదా, వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏంది అనే ఉద్దేశంతో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి నేను పోటీ చేయడం జరుగుతుందండి. గతంలో చాలా చూశాను. ఎవరు కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి చేసిన అభ్యర్థులు ఎవరు కూడా వారి స్థానాన్ని ఫుల్ఫిల్ చేయలేదని నా భావన. సో వాళ్ళు చేయలేని మీరు చేస్తూ ఉంటారు. జాబ్ క్యాలెండర్ కానీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చే విధంగా, వారికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా, వారికి బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా నేను కృషి చేస్తానండి. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్న. ఇవన్నీ చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? అంటే మీరు గెలిస్తే సాధ్యమవుతుంది. ఆ గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? దేవునూరు రవీందరు ఈ వకాలత్ల ద్వారా పేదోళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర వకాలత్ల పేర్లతోటి పైసలు గుంజుకొచ్చి ఆ పైసలన్నీ జమ చేసి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు పెడుతున్నా అంటే ఏమంటారన్నా?
నేను గత 26 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇక సిద్దిపేటలో నా సిద్దిపేటకు పక్క కుగ్రామం నాది మందపల్లి. అయినా నేను సిద్దిపేట పక్కనే ఉంటున్నాను కాబట్టి సిద్దిపేటలో స్థిర నివాసం ఏర్పడింది. ఇంతవరకు నాకు స్థిర నివాసం లేదండి. కిరాయి ఇంట్లో నివాసం ఉంటూ గత 26 సంవత్సరం నుండి నిరుద్యోగులు మరియు పేదల పక్షాన వాదిస్తున్నాను. నిరుద్యోగ సమస్యలు, పేదల సమస్యలు ఏంటో నాకు తెలుసు. ఫీజులు కూడా నామమాత్ర ఫీజులు తీసుకొని నేను చేసి, నాకు సొంత ఇల్లు లేదండి. ఇప్పటివరకు నేను ఎన్నో కేసులు వాదించాను ఉచితంగా, ఉద్యమ సమయంలో ఎలాంటి ఫీజులు లేకుండా. దేవునూరి రవీందర్ అనేట ఆయనే పేదోళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు బగ్గ తీసుకుంటాడు. కేసులకి సూట్ కేసుల పైసలు తీసుకొని పోతేనే పని అవుతుంది అని అంటారు. ఆ పైసలు తీసుకొని ఇప్పుడు పోటీ చేస్తున్నారా ఎమ్మెల్సీ కంటే ఏమంటారు? నేను సిద్దిపేట మరియు సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా కేసులో ఉన్న బాధితులైనా, నా క్లయింట్ ఎవరైనా తెలిసి ఉన్నా మీకు వారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేసి అడగొచ్చండి. నేను గత 26 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు. నేను వారికి బస్ ఛార్జీలు, నిరుద్యోగులు కానీ ఎవరైనా పేదింటి వారు కానీ అకస్మాత్ కేసులో ఇరుక్కునే వాళ్ళకు కూడా ఉచితంగా న్యాయం అందించి ఉచితంగా సేవలు అందించడం జరిగినది. మీరు ఎవరినైనా తెలుసుకోవచ్చండి. నాకు సొంత ఇల్లు లేదు. ఇప్పటికి కూడా నేను ఎన్నో కేసులు ఉచితంగా వాదించాను. వారి పక్షాన నిరుద్యోగులకు ఎన్నో ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టి వారి కోసము ఉచితంగా కోచింగ్ సెంటర్లు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాను. అంటే యువతను మీరు ఆకర్షించడానికి ఇవన్నీ చెప్తున్నారా, లేకపోతే నిజంగానే యువత కోసం ఏమైనా చేసినా? ఇప్పుడు అంటే డబ్బులు తీసుకోకుండానే కేసులు వాదించిన చూడండి, నేను నా గురించి మీరు ఎవరైనా కోర్టులో కానీ కోర్టు పక్కన నా దగ్గర ఉన్న క్లయింట్లను కానీ ప్రతి గ్రామంలో సిద్దిపేటకు ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రతి విలేజ్లో నా క్లయింట్లు ఉంటారండి. నా క్లయింట్లు ఎవరైనా మీరు కనుక్కొని వచ్చారు. నా దగ్గరకు వచ్చేవారు ఉచితంగా, పేదవారు అయితే వారికి ఉచిత బస్సు సౌకర్యము, భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. ఎన్నో రాత్రులు కూడా కేసుల పక్షాన వచ్చి దూర ప్రాంతాల వరకు నా ఆఫీస్లో కూడా ఆశ్రమమును పొందించడం జరిగినది. ఎవరి దగ్గరనైతే నామమాత్ర ఫీజులు తీసుకొని నాకు సిద్దిపేటలో సొంత ఇంటి నిర్మాణం కూడా జరిపించుకోలేదు, సొంత ఇల్లు కూడా లేదు. మీరు ఎవరినైనా కోర్టు అడ్వకేట్లను కానీ ఎవరైనా మీరు ప్రశ్నించి తెలుసుకోవచ్చండి. సిద్దిపేట తెలిసిన వారు ఎవరైనా ఉద్యోగులు, పోలీసులు కానీ రెవెన్యూ ఉద్యోగులు కానీ ఎవరైనా నేను ఎలాంటి వాడిని అనే విషయం మీరు ఎంక్వైరీ చేస్తే మీకే తెలుస్తుందండి. నాకు సొంత ఇల్లు కూడా లేదు. వారికి ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే వారికి ప్రయాణ ఉచిత భోజన వసతి కూడా నేనే కల్పించడం జరిగింది. రవీందర్ గారు, అంటే మీరేమో ఈ వకీల్ సాబ్గా ఉన్నారు, మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మీరు ఎంతసేపు సమస్యలు, రైతులు, ఆ పంచాయతీ ఈ పంచాయతీ అన్నారు. సో మరోవైపు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ముఖ్యంగా మనం అట్రాక్ట్ చేయాల్సింది ఈ గ్రాడ్యుయేట్స్ని, యువతని. సో ఆ యువతని అట్రాక్ట్ చేయడంలో విద్యా సంస్థల అధినేతలు ఖచ్చితంగా ముందు ఉంటారని నేను అనుకుంటున్నాను. అటు చాలామంది మీ ప్రత్యర్థులంతా కూడా విద్యా సంస్థలు ఉన్నోళ్ళు, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను యువతను ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉంది కదా వాళ్ళు. చూడండి, నేను గత 20 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో అడ్వకేట్గా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా దగ్గర ఒక 20 మంది వరకు జూనియర్ చేసిపోయి ఉంటారు. నా దగ్గర శిష్యరికం చేసి ఉంటారు. నేను ఎవరి దగ్గర కూడా వారిని ప్రోత్సహించడమే కానీ నేను క్లయింట్ల వద్ద కానీ బలవంత ఫీజులు కానీ ఎన్నడూ కూడా తీసుకోలేదు. నామమాత్ర ఫీజులు తీసుకొని ఉద్యమ సమయంలో ఉచితంగా వాదించడం జరిగినది. సో రవీందర్ గారు, అంటే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విద్యా సంస్థల అధినేతలు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనగానే ముఖ్యంగా యువతని అట్రాక్ట్ చేయాల్సిందే. సో ఈ విద్యా సంస్థల అధినేతలు, ఇటు ఇన్స్టిట్యూట్లు ఉన్న వాళ్ళు యువతను ఎక్కువ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది కదా, వాళ్ళకంటే ఎక్కువ మీరేం చేస్తారు? చూడండి, కొన్ని విద్యా సంస్థల వారు, లెక్చరర్స్, ఉద్యోగులు, డిఎస్పీలు చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. వారి పోస్టులలో ఎక్కువగా సంపాదించి ఎలాంటి పేదలకు ఉచితంగా సహాయం చేయకుండా వారు డబ్బు సంపాదించి ఆ డబ్బునే ఇందులో పెట్టుబడిగా పెట్టి వారు ఎన్నిక కావాలడానికి ప్రయత్నిస్తున్నారు. నా గురించి మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చండి. సిద్దిపేట పరిసర ప్రాంతాలలో నేను ఉచితంగా న్యాయం అందించిన కేసులు ఎన్నో ఉన్నాయండి. సుమారు నేను 10,000 వరకు కేసులు చేయడం జరిగినది. నాకు ఇప్పటి వరకు కూడా సొంత ఇల్లు లేదు. ఉచితంగా వారికి ఓన్లీ కోర్టు ఫీజులు అయ్యే నామమాత్ర ఫీజులు తీసుకొని మాత్రమే ఉచితంగా చేయడం జరిగింది. సో సార్, ఏం లేదు, ఇప్పుడు ఈ 4 జిల్లాలు ఏవైతే ఉంది పోటీలో ఉన్నారు మీరు, ఉమ్మడి జిల్లాలు, చాలా పెద్ద జిల్లాలు, చాలా అనేక దాదాపు 30-40 నియోజకవర్గాలు ఉంటాయేమో కదా. సో ఇన్ని నియోజకవర్గాలు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకమైన పరిస్థితి, ఒక్కో రకమైన యాస, ఒక్కో రకమైన భాష. మన తెలంగాణలో ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ అండి. నిజామాబాద్లో ఒక రకంగా మాట్లాడతారు, ఆదిలాబాద్లో ఒక రకంగా ఉంటుంది, అక్కడ పరిస్థితులు వేరే ఉండొచ్చు. వీళ్ళందరినీ ఏకతాటి తీసుకొచ్చి వాళ్ళ మద్దతు కూడా కట్టే అవకాశం ఎట్లుంది అసలు? చూడండి, ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 42 నియోజకవర్గ కేంద్రాలు ఉన్నాయండి. 4 జిల్లాలు, 4 పూర్వపు జిల్లాలు, ప్రస్తుత 13 జిల్లాలతో పాటు భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాలో కొంత భాగం మరియు హన్మకొండలో కొంత భాగం ఉన్నది. సుమారు 15 జిల్లాల పరిధిలోని ఓటర్స్ దీని పరిధిలోకి వస్తారు. దీనికి సంబంధించి నేను గత 26 సంవత్సరాల నుంచి ఉద్యోగము నిరుద్యోగం గురించి చాలా వేదికలలో చూస్తున్నాను. నిరుద్యోగ సమస్యను చూసి కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమ పార్టీ పెట్టిండో కేసీఆర్ గారి బాట నేను కూడా నడిచిన. చాలామందికి నిరుద్యోగ యువతకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి, తర్వాత తెలంగాణలో నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నేను వారి పక్షాన ఉండాలని నిర్ణయించుకొని కేసీఆర్ గారి దగ్గర ఉండడం జరిగింది. తర్వాత తదనంతరం హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగినది. నిరుద్యోగుల పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఏ జిల్లాలు ఏ ప్రాంతం వారు అనేది నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో వచ్చే ప్రస్తుత 13 జిల్లాలు మరియు పూర్వపు 4 జిల్లాల్లో ఒక్కొక్క యాస భాష ప్రతి నియోజకవర్గంలో ప్రైవేటు సంస్థల ద్వారా ప్రైవేటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నేను కృషి చేస్తాను. మొత్తం హైదరాబాద్ సరౌండింగే కాకుండా పరిశ్రమలు అక్కడ ఆ ప్రాంతాల్లో నెలకొల్పి వారి సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నది కాబట్టి వారి సమస్యల అవగాహన కలిగి ఉండి వారి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానండి. సో మొత్తంగా అన్ని జిల్లాలను కలిపి ఏకైక ఎమోషన్ నిరుద్యోగం అంటారు. సో నిరుద్యోగం అనేది చాలంటారు. నిరుద్యోగం అండి. నిరుద్యోగులు ఇప్పుడు చాలామంది కూడా ఎన్రోల్ చేసుకోలేండి. దానికి ఏంటంటే సుమారు ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో సుమారు 10 లక్షలకు పైగా ఉంటారండి నిరుద్యోగులు. కానీ వారి సరైన లెక్కలు లేవు. వారికి ఎంత ఉద్యోగం ఉన్నది, ఎవరికి ఉద్యోగం లేదు, పరిశ్రమలు ఎంతమంది చేస్తారు, ప్రైవేట్లో ఎంతమంది చేస్తారు, ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వ సంస్థలు ఎన్ని నడుస్తున్నాయి అనే పూర్తి అవగాహన లెక్కలు లేవు. నిరుద్యోగులలో కూడా చాలామంది ఏజ్ గ్రూప్ ఇప్పుడు 21 ఇయర్స్ మొదలుపెడితే డిగ్రీ అయిపోయిన పట్టభద్రులు 23 డిగ్రీ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్కి ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఉన్నది. డిగ్రీ అయిపోయిన నుండి 100 ఏళ్ళ సంవత్సరం వరకు డిగ్రీ పట్టభద్రులు ఈ ఎన్నికల్లో భాగస్వాములు అవుతారు. ఒక్కొక్కరి ప్రాంతంలో ఒక్కొక్క విధంగా యాస భాషను బట్టి కూడా వారికి సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగుల సమస్యల పట్ల నాకు చాలా అవగాహన ఉన్నది. నేను గతంలో కూడా చాలామంది నా దగ్గరికి అక్కడ ఉన్న స్థానికంగా ఉండే పరిశ్రమల్లో కానీ లేకపోతే హైదరాబాద్ ఉండే పరిశ్రమల్లో జాబ్ కోసం నా దగ్గరికి చాలామంది, నేను హరీష్ రావు గారి దగ్గర ఉండడం వల్ల నా దగ్గర కూడా చాలామంది తిరిగిపోయారండి. నేను కూడా వారికి నాకు తోచిన విధంగా నేను సాయం చేసి వారికి కూడా ఉపాధి కల్పించడం జరిగినది. చూడండి, జిల్లా ఏదైనా ప్రాంతం ఏదైనా నేను నిరుద్యోగ సమస్యలను నిరుద్యోగులు పట్టభద్రులు చాలామంది ఉన్నారు. ఈ పట్టభద్రుల కోసం ఉపాధి కల్పించే విధంగా తగు చర్యలు తీసుకొని వారికి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పరిశ్రమలు నెలకొల్పే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నిస్తాను. సో చూసారు కదా మన దౌర్భాగ్యం ఎట్టుందో. గతంలో ప్రాతినిధ్యం చాలామంది ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా కూడా అసలు ఎమ్మెల్సీల విధి విధానాలు వాళ్ళ విధులేంది, వాళ్ళు ఏం చేయాలనేది కూడా మనకు క్లారిటీ లేదు, వాళ్ళకు కూడా తెలియదు. సో రవీందర్ గారు మీరు చెప్తుంటే అసలు ఎమ్మెల్సీ గిన్ని చేయవచ్చా, ఇంత స్కోప్ ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది నిజంగా. చూడండి, పట్టభద్రుల ఎమ్మెల్సీలో చాలా స్కోప్ ఉన్నదండి. పట్టభద్రుల కోసం అక్కడ ఉన్న స్థానికంగా ఉండే పరిశ్రమల ద్వారా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నేను ట్రై చేస్తాను. నా కృషి మీరు చూలే కావచ్చు. నేను కూడా గతంలో సార్ దగ్గర హరీష్ రావు గారి వద్ద కానీ కేసీఆర్ గారి దగ్గర ఉన్న నాకు తోచిన విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏవి ఉన్నా అక్కడ ఉండే వారి ప్రాంతంలో ఉండే అవకాశాలను బట్టి చాలామందికి ఉపాధి కల్పించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మనతో పాటు ఇప్పటిదాకా మీకు ఇంటర్వ్యూ చేసిన చాలా విషయాలు చెప్పిండు. సో ప్రముఖ న్యాయవాది సిద్దిపేటలో అయితే ఆయన పేరంటూ తెలియని వాళ్ళు ఉండరు. సో చాలామంది నిరుపేదలకు ఉచితంగా కూడా న్యాయ సలహాలు ఇస్తూ ఉంటాడు, కేసులు వాదిస్తూ ఉంటాడు. ఉద్యమంలో కేసులైన వాళ్ళ తరపున కూడా పనిచేసిండు. కేసీఆర్ కూడా పనిచేసిన అనుభవం వల్ల తెలంగాణలో మీరు అనుకుంటుండొచ్చు అక్కడెక్కడో సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి మా జిల్లాల సమస్యల మీద అవగాహన ఉంటుందా అని చెప్పేసి. సో కేసీఆర్కి ఎట్లయితే తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాంతం మీద అవగాహన ఉందో కేసీఆర్ కూడా పనిచేసిన వ్యక్తిగా ఆయనకు ఈ ఉమ్మడి మెదక్ కానీ అటు నిజామాబాద్ కానీ ఇటు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి ప్రతి యొక్క ప్రత్యేక పరిస్థితి అన్నీ కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో అందరి సమస్యలు తీరుస్తానంటున్నాడు. ఈ 4 జిల్లాలకు సంబంధించి పోటీ చేస్తున్నాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా. సో వకీల్ సాబ్ దేవునూరు రవీందర్ని మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అయితే మన యుధిష్ఠిర వార్త వేదికనైతే వేడుకుంటున్నాడు. సో ఆయన గెలిపిస్తే కనుక ఉద్యోగ భద్రత కల్పిస్తా, నిరుద్యోగ యువతకు పబ్లిక్ సెక్టార్లో వీలైనంత జాబ్ క్యాలెండర్ వేసే విధంగా ప్రభుత్వంతో కొట్లాడతా, అట్లాగే
దాంట్లో సాధ్యం కాని పక్షంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆ స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల స్థానికులకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే విధంగా చూడడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఇన్సూరెన్స్ కల్పించడం, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ కరెక్ట్గా అందుతున్నాయా లేదా చూడడం, కారుణ్య నియామకాలకు సంబంధించిన సమస్యలు కూడా చేయడం. ఇట్లా ఇన్ని సమస్యలు చెప్తా ఉంటే నేనే పరిచయం అయిపోయాను. యాక్చువల్ అసలు నేను ఈ ఇంటర్వ్యూ చేసే వరకు కూడా అసలు ఎమ్మెల్సీ ఎన్ని చేయొచ్చు, అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటి, జస్ట్ ఏదో ఇద్దరు గన్మెన్లు ఉంటారు కార్లో, ఏదో ఎమ్మెల్యే ఎంబడినో మంత్రి ఎంబడినో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారు కదా అనుకున్నా. ఎస్, అది కాదు ప్రోటోకాల్ అంటే. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, ఎమ్మెల్సీలు చేయడానికి చాలా స్కోప్ ఉందని చెప్పేసి ఇక్కడ నా కళ్ళు తెరిపించిండు ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్. సో ఈ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఇన్ని సమస్యలు మాట్లాడిన వ్యక్తి ఇలా సగం చేసినా కూడా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని విషయాలు అసలు ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా పోటీ చేసే వ్యక్తి ఇవన్నీ చెప్తున్న పరిస్థితి లేదు. సో సిద్దిపేట వాస్తవ్యులు, సిద్దిపేటకు సంబంధించిన వాస్తవ్యులు దేవునూరి రవీందర్ గారు న్యాయవాది, ప్రముఖ న్యాయవాది. సో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. సో మీరు ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని యుధిష్ఠిర వారి తరఫున కూడా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. ఈ నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రుల ఓటర్లందరికీ మరోసారి నమస్కరిస్తూ చెబుతున్న ఏమనగా, నాకు నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పరిశ్రమల్లో కానీ మరియు నాకు తెలిసిన పరిశ్రమల్లో కానీ ఉపాధి కల్పించడానికి కృషి చేస్తాను. మరియు పట్టభద్రుల కోసం గవర్నమెంట్ తరపు నుంచి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వేసే విధంగా కృషి చేసి టైం టు టైం ఎగ్జామ్స్తో పాటు రిక్రూట్మెంట్ విధానం కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తానని, మరియు ప్రైవేట్ పరిశ్రమల్లో వారి ఉద్యోగాలను బట్టి ఉద్యోగ అవకాశాలను బట్టి వారికి పరిశ్రమల్లో జాబులు కూడా కల్పించడం జరుగుతుంది. నాకున్న పరిచయాలు, గతంలో ఉన్న పరిచయాలను బట్టి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగినది ప్రైవేట్ పరిశ్రమలో. ఇక ముందు కూడా నన్ను గెలిపించినట్లయితే మీకు అందుబాటులో ఉంటానని సదా మీ సేవలో మీ దేవునూరి రవీందర్.